ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశివారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. అసలు ఇంతకీ ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? మీ ముందు వారికి చేతులు జోడించవలసిన అవసరం ఏం ఏర్పడింది? ఇవన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏ వ్యక్తులు మేషరాశివారి ముందు చేతులు జోడించబోతున్నారు? అలాగే వారి ఇద్దరు కూడా మీ ముందు ఎందుకు చేతులు జోడించవలసిన అవసరం ఏర్పడిందో కూడా మీరు తప్పకుండా తెలుసుకొని తీరాలి. అంతేకాకుండా ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో ఏం చేయబోతున్నారు? వారి వల్ల మీకు ఉన్న అపాయం ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా మీరు తప్పక తెలుసుకోవాలి. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది. నిజం చెప్పాలంటే ఈ రాశివారికి కొంతకాలం నుండి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ వస్తుంది. అలాగే వీరు ఏదైనా ఒకటి సాధించాలి అని మనస్సులో అనుకుంటూ ఉంటారు. అటువంటివి ఏవి కూడా జరగకుండా అక్కడే ఆగిపోవడం, ఏదో ఒక సమస్య రావడం, కొంత నిరుత్సాహం గురవడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మేషరాశిలో పుట్టినవారు ఈ 2025వ సంవత్సరం నుండి మీకు కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటివరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను, కష్టాలను ఎదుర్కొన్న మాట నిజమే. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకు ఉన్న గొప్ప ఓర్పుతో, సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ రాశివారు ఇకనుంచి మీరు అనుకున్నటువంటి పనులన్నీ నెరవేరుతాయి. విజయాన్ని సాధించి మీరు ముందుకు సాగుతారు. ముఖ్యంగా 2025 నుండి మీకు జరగబోయే శుభవార్తల గురించి మీరు విన్నట్లయితే ఖచ్చితంగా మీరు చాలా సంతోషిస్తారు. పెద్ద పెద్ద శుభవార్తలు మీరు తప్పక వినబోతున్నారు అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. అలాగే ఈ రాశివారు ముఖ్యంగా భగవంతుని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయంగా చెప్పుకోవాలి. అంటే మీరు ప్రతిరోజు కూడా దేవతారాధన చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా భగవంతుడి సహాయ సహకారాలు మీకు తోడుగా ఏ సమయంలో కూడా ఎల్లప్పుడూ మీకు అనుగ్రహిస్తాయి. అంతేకాదు ఈ రాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్లను నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. ఇక నుండి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటంటే మొదటగా మీరు దేవతారాధన చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇక ఎప్పుడైతే మీరు మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభిస్తారో ప్రతి దానిలో కూడా విజయాన్ని తప్పకుండా సాధించి తీరుతారు. అందుకే ఈ రాశివారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలనుకుంటే తప్పకుండా దైవారాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభించండి. మరియు ఈ మేషరాశివారు చేస్తున్న ఇంకొక పొరపాటు ఏమిటంటే ప్రతిదానిలో సందేహపడతారు. ప్రతిదాన్ని ఒక డౌట్గా చూస్తారు. అంటే మీలో మీరే సందేహపడిపోయి ఉండటం. దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇలా జరుగుతుందా? ఒకవేళ జరిగితే ఏం చేయాలి? జరగకపోతే ఏం చేయాలి? అసలు నిజంగా జరుగుతుందా? ఇలా ప్రతిదానిలోనూ సందేహంగా ఉంటారు. దీనినే పదే పదే వ్యక్తం చేస్తూ మీ మనస్సులో పెట్టుకొని అదే పనిగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఇక నుండి మీరు అపనమ్మకంతో భగవంతుని ఆరాధించకండి. మీరు నమ్మకంతో భగవంతుని చక్కగా ఆరాధిస్తూ ఉండాలి. మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. ఇంకా ఎక్కువగా భగవంతుని ఆరాధించాలి. అలాగే ఈ రాశివారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోవాలి. వేరే వారి దగ్గర అసలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయేటటువంటి విషయాన్ని మీరు బాగా నమ్మేసి ఎవరో ఒకరితో ఆ విషయం గురించి మాట్లాడటం చేస్తూ ఉంటారు. అలా చెప్పడం ఉండటం వలన అంటే మిమ్మల్ని ఎవరైతే మీరు బాగా ఎక్కువగా నమ్మకం పెట్టి ఉంటారో వారే మిమ్మల్ని ఎక్కువగా మోసం చేస్తూ వస్తారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు బాగా గమనించుకోవాలి. మీ విషయాలను వేరొకరికి చెప్పడం ద్వారా ఆ పనిలో ఆటంకాలు కూడా కలుగుతున్నాయి. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా మీ విషయాలను పంచకండి. మీరు చేసే పని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క చెడును మాత్రమే కోరుకుంటున్నారు. కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండటం చాలా మంచిది. అంతేకాకుండా ఈ మేషరాశివారికి ఇప్పటివరకు ఒకలా సాగింది. కాని ఈ 2025వ సంవత్సరం నుండి మీ జాతకం రేకులు పూర్తిగా మారిపోబోతున్నాయి. ఈ విషయం చెప్పుకోవాలి. ఈ రాశివారికి ఈ సంవత్సరం నుండి నిజంగా చాలా మంచి శుభవార్తలు వినబోతున్నాయని చెప్పుకోవాలి. ఇక మనం ఈ రాశి గురించి చూసుకుంటే ఇక నుండి మీరు కొత్తగా ఏవైతే పనులు మొదలు పెట్టబోతున్నారో ఆ కొత్తగా ప్రారంభించేటువంటి పనులన్నీ మీరు చక్కగా చేయగలుగుతారు. ఆ పనులన్నింటిలో మీరు ముందుకు వెళ్లాలని, విజయాలు సాధించాలని చెప్పాలి. మీరు అనుకున్నటువంటి స్థానాలకు వెళ్లాలి,
అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోవాలని కలలు కంటున్నారో అటువంటి వాటన్నింటిలో కూడా ఈ సమయంలో మీరు విజయాలు సాధించబోతున్నారు. మేషరాశివారు ఈ సంవత్సరం మీ జీవితంలో శాంతి, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు చాలా ముఖ్యమైనవి. ప్రస్తుతం కొంత అశాంతి, ఒత్తిడి ఉండొచ్చు కానీ జాగ్రత్తగా ఉంటే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్యాన్ని ముఖ్యంగా గమనించాలి. సడన్గా కష్టాలు ఎదురవకుండా నిరంతరం జాగ్రత్తలు తీసుకోవాలి. మీ జీవితంలో కొత్త అవకాశాలు మెరుగుపడబోతున్నాయి. పని రంగంలో కొత్త ప్రాజెక్టులు, అవకాశాలు వస్తున్నాయి. మీరు కష్టపడి చేసిన పని ఫలితాలు ఇచ్చే సమయం దగ్గర పడింది. దీనివల్ల మీకు మంచి ఉత్సాహం కలుగుతుంది. ప్రేమలో మీకు కాస్త జాగ్రత్త అవసరం. కుటుంబంలో తల్లిదండ్రులు, సోదరులు, సోదరిమణులతో సంబంధాలు బాగా ఉంటాయి కానీ చిన్న చిన్న మాటలు పెద్ద సమస్యలుగా మారకుండా శాంతిగా ఉండండి. ఎప్పుడూ మనస్సులో భగవంతుని నమ్మకం ఉంచుకోవాలి. పాత ఇబ్బందులను మర్చిపోక కొత్త ఆశలతో ముందుకు సాగండి. ఈ సంవత్సరం మీకు మంచి విజయాలు, అవకాశాలు వస్తాయి. మీ కష్టాలు ఫలిస్తాయి. విజయాన్ని సాధించడానికి ఇది మీ సమయం. మీరు విశ్వాసంతో ముందుకు పోతే మీరు ఆశించిన ప్రతి గమ్యాన్ని చేరుకోవచ్చు. ఈ రాశివారు ఏ పనిని మొదలెట్టినా అడ్డంకులు ఎదురైనా ఓర్పు కోల్పోకుండా ఉంటే అవి త్వరగా దాటిపోయే అవకాశముంది. నువ్వు నిన్నటివరకు ఎదుర్కొన్న సమస్యలు నీకు బలంగా మారేందుకు మార్గం చూపిస్తాయి. ఈ 2025 సంవత్సరం నీ జీవితంలో అనేక మంచి మార్పులు తెస్తుంది. కొత్త ఆశలు, కొత్త అవకాశాలు నీ దారి చూస్తున్నాయి. మరో విషయం, నువ్వు ఎప్పుడూ నీ మనసుని విశ్వసించాలి. చాలాసార్లు మనలో మనమే సందేహాలు కలిగేస్తాము. ఆ సందేహాలకి ఓ తీరును చెప్పి ముందుకు సాగాలి. భగవంతుని మీద నమ్మకం పెంచుకో. ఎందుకంటే ఆయన నీకు ఎప్పుడూ తోడుగా ఉంటారు. నువ్వు నీ ఆలోచనల్లో ఎక్కువగా ఆగిపోక ముందుకు దూకాలి. ఈ సంవత్సరం నీ లక్ష్యాలు సాధించడానికి మంచి సమయం. నీ పని, నీ ప్రేమ, నీ కుటుంబం అన్నీ మంచి దిశలో పోతున్నాయి. ఈ మార్గంలో నువ్వు ఎవరినీ అనవసరంగా విశ్వసించకుండా జాగ్రత్తగా ఉండాలి. కేవలం నీకే అర్థమైన విషయాలను నీ కుటుంబంతో పంచుకో. ఇతరులతో పంచుకుంటే అది నీ దారిని గందరగోళం చేసేది కావచ్చు. నీకున్న మంచి పనులు, ఆలోచనలు నీతో సహా నీ ఇంటి వాతావరణంలోనే ఉండేలా చూసుకో. ఇలా చేస్తే నీ ఆలోచనలు స్పష్టంగా, నీ పని వేగంగా ముందుకు పోతుంది. నువ్వు ప్రేమలోనూ, జీవితంలోనూ నమ్మకంతో ఉండి ఓ మంచి దిశలో సాగుతావని నాకు విశ్వాసం. ఈ సంవత్సరం నీ జీవితంలో ఎన్నో శుభవార్తలు విన్ని నీ ఆశయాలు నిజమవుతాయి. అంతేకాకుండా ఈ రాశివారు నూతన ప్రారంభం చేసిన వెంటనే చుట్టుపక్కల ఉన్నవాళ్లలో కొంతమంది నీ విజయాన్ని చూడలేక కుళ్ళు, కుతంత్రాలు, మాటలతో మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏ చిన్న పని అయినా వాళ్ల మాటలు వినడం వల్ల, వాళ్ల ధోరణులు చూసి మనసు మారితే నువ్వు ముందుకెళ్లే అడుగులు ఆగిపోతాయి. అందుకే ఇలాంటి సమయాల్లో మనమే మనకు మద్దతుగా నిలవాలి. నీ పనిని నువ్వు సైలెంట్గా చేసుకుంటూ పోతే, భగవంతుని ప్రార్థిస్తూ మౌనంగా ముందుకెళ్తే ఎవరూ అడ్డుకోలేరు. ఇల్లు కట్టడం కావచ్చు, వాహనం కొనుగోలు కావచ్చు, కొత్త వ్యాపార ప్రారంభం కావచ్చు, ఏదైనా సరే ఈ సమయం నీకు చక్కగా అనుకూలంగా మారబోతుంది. ప్రతి కొత్త ప్రారంభం నీకు ఆర్థికంగా బలాన్నిస్తుంది. మనసులో చాలా రోజులుగా ఉంచుకున్న లక్ష్యాలు నెరవేరే దిశగా జరుగుతుంది. పైగా రాబోయే రోజులలో నీకు శుభవార్తలు విన్న అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఊహించని చోటినుంచి మంచి వార్తలు రావచ్చు. అప్పుడు నీ మనసు ఆనందంతో నిండిపోతుంది. ఇక అసలైన పరిష్కారం ఈ మంగళవారం నుండే ప్రారంభించు. ప్రతి మంగళవారం ఓసారి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 5 నిమ్మకాయలు తీసుకుని స్వామివారికి పూజ చేయించు. ఆ తర్వాత వాటిని ఇంటి గుమ్మానికి కట్టేయి. ఇలా చేస్తే నీ చుట్టూ ఉన్న దోషాలు, దుష్టశక్తులు, నరదృష్టి అన్నీ తొలగిపోతాయి. నీ మార్గం శుభంగా, స్పష్టంగా మారుతుంది. అయితే మేషరాశివారు, మీ జీవితంలో ఒక వింత మార్పు జరగబోతుంది. ముందుగా చెప్పుకున్న ఆ 2 వ్యక్తులు గతంలో మీపై అసహ్యం పెట్టినవాళ్లే. మీరు ఎదగరని, ఓడిపోతారని ఆశపడ్డవాళ్లు. ఎప్పుడు చూసినా జనాల ముందు మిమ్మల్ని కించపరిచేలా మాటలు మాట్లాడినవాళ్లు. అలాంటి వాళ్లే ఇప్పుడు అదే చేతులతో మీరు ఎదిగిన తర్వాత మీ ముందుకి వచ్చి నిజంగా చేతులు జోడించి క్షమాపణలు అడగబోతున్నారు. కాని ఇక్కడే అసలైన పరీక్ష మొదలవుతుంది. నిజంగా మీరు ఆ మాటలకు మోసపోకూడదు. ఎంతటి క్షమాపణలు అడిగినా, ఎంతటి వింత యాక్టింగ్ చేసినా, ఈసారి మీరు ఎంత దూరంగా ఉన్నారో అంతకన్నా ఎక్కువ దూరంగా వాళ్లను వదిలేయాలి. ఎందుకంటే నువ్వు వారిని తిరిగి జీవితంలోకి తీసుకుంటే ఇది మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. మన పురోగతికి అడ్డుగా నిలిచే వాళ్లను మనమే హక్కులిచ్చినట్టే అవుతుంది. అందుకే దయతో కాదు, ధైర్యంగా వారిని జీవితం నుంచి పూర్తిగా తొలగించేయాలి. ఇప్పుడు మీకు డౌట్ వచ్చి ఉంటుంది. వాళ్ళు ఎవరు? ఎలాగే గుర్తుపట్టాలి? వాళ్ళు నిన్ను ఎక్కువగా నమ్మించేవాళ్లు. నీ విజయాల్లో నీతో పాటు ఉండాలని నటించేవాళ్లు. కాని నీ ప్రతి అడుగు వెనక కుట్రలు, అసూయ, కంప్లెయింట్లతో నిన్ను కిందికి లాగడమే వాళ్ల లక్ష్యం. వాళ్ల మాటల్లో ఎప్పుడూ చిన్నదనపు మాటలు, పరోక్షంగా నిన్ను తగ్గించే లైన్స్ ఉంటాయి. ఇలాంటి వ్యక్తుల్ని గుర్తించు.
నిన్ను చూసి నమ్మకం వస్తే కాదు, వాళ్ళ మాటల వెనుకనున్న అసలైన భావనను నువ్వే గుర్తించాలి. ఇప్పుడు అసలైన మాటై. ఈ సమయానికే నీ జీవితంలో అద్భుతమైన పరిణామాలు జరగబోతున్నాయి. నిన్ను నిర్లక్ష్యం చేసిన చోటే ఇప్పుడు నీకు గుర్తింపు లభిస్తుంది. ఎంతకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు ఇప్పుడు నిన్ను తలుపు తడుతున్నాయి. ఉద్యోగ రంగం అయినా సరే నిన్ను అండగా నిలబెట్టే అవకాశం రాబోతోంది. చదువులో గుడ్ న్యూస్ వస్తుంది. ప్రేమలో నిజమైన వ్యక్తి దగ్గర అవుతారు. ఆరోగ్యంలో మెంటల్ పీస్ చేకూరుతుంది. కాని ఈ మార్పులన్నీ స్థిరంగా ఉండాలంటే నువ్వు ఒక్క నిర్ణయం తీసుకోవాలి. నీకు ఇబ్బంది పెట్టిన వారిని మళ్ళీ నీ జీవితంలోకి తీసుకోకూడదు. అయితే అసలు ఆ ఇద్దరు మనుషులు మీ జీవితంలోకి ఎందుకు తిరిగి వస్తున్నారు? సాధారణంగా మనం ఎదగడం మొదలుపెట్టినప్పుడే మనపై నమ్మకం లేకపోయిన వాళ్ళు మళ్ళీ మన చుట్టూ తిరగడం మొదలుపెడతారు. మీరు ఇప్పుడు అదే దశలో ఉన్నారు. మీరు మీ కష్టాలతో, ప్రామాణికతతో ఎదుగుతున్నారు. మీరు ఎదిగిన ప్రతిసారీ ఎవరో ఒకరు తలవంచక తప్పదు. కాని ఇదే సమయంలో మీరు జాగ్రత్త పడాల్సిన సమయం కూడా ఇదే. ఎందుకంటే గతంలో మిమ్మల్ని గాయపరిచిన వ్యక్తులు మళ్ళీ మంచిగా నటించి మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశముంది. మీరు వారి నాటకీయతకు మోసపోతే మళ్ళీ అదే బాధను అనుభవించాల్సి వస్తుంది. ఈ సమయంలో మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఎవరి పక్షపాతంతో కాకుండా మీ మనస్సు ప్రశాంతంగా ఉండే దిశగా ముందుకు సాగాలి. క్షమించొచ్చు, కాని మళ్ళీ సమాన స్థాయిలో అనుబంధాన్ని అనుమతించకూడదు. మీ శాంతిమీద ఎవరికీ హక్కులేదు. ఇప్పుడు మీ జీవితంలో చోటు చేసుకుంటున్న మంచి మార్పులు అద్భుతమైనవే. ఒక ఊహించని అవకాశమొస్తుంది. మీరు సొంతంగా చేసుకున్న ప్రతి నిర్ణయం విజయానికి బాట వేస్తుంది. మీ పనితనం ఇప్పుడు అందరికీ స్పష్టంగా తెలుస్తోంది. మీరు ఎన్ని దఫాలు వెనక్కి తిప్పబడినా ఇప్పుడు మీరు ముందుకే సాగుతున్నారు. అదే నిజమైన విజయం. ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఈ పరిస్థితి మీకు పరీక్ష, అలాగే ఆశీర్వాదం కూడా. నిన్ను గాయపరిచినవాళ్లతో ఏమాత్రం అసహనం చూపించకుండానే అంతరంగా దూరంగా ఉండడం ఇదే శక్తి. ఇదే విజయం. ఇప్పుడు మీరు ఏ రంగంలో ఉన్నా ఉద్యోగం, వ్యాపారం, చదువు, ప్రేమ, ఆరోగ్యం అన్ని దశల్లోనూ పురోగతికి మార్గం తెరుచుకుంటుంది. మీరు కష్టపడ్డ ఫలితం ఇప్పుడు కనబడుతోంది. ఒకసారి కాదు, 10 సార్లు కూడా మీరు విజయవంతం అవుతారు. ఈ మేషరాశివారు ఇంకొక ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటారు. మీ మనసులో ఏ బాధ ఉన్నా బయటకు చూపించరు. అందరూ మీని ధైర్యవంతుడు అనుకుంటారు. కాని ఆ ధైర్యం వెనక దాగ ఉన్న గాయాలను ఎవరూ చూడరనే విషాదం మీలో ఉంది. ఇప్పటివరకు ఎన్ని మోసాలు ఎదురైనా మీరు దానికి బదులుగా మంచి చేయడమే ఎంచుకున్నారు. అలాగే మిమ్మల్ని గతంలో వదిలిపెట్టిన వ్యక్తులు తిరిగి రావడానికి ప్రయత్నించబోతున్నారు. ఇది వారి మార్పు వల్ల కాదు, మీ విజయాన్ని చూసిన పశ్చాత్తాపం వల్ల. కానీ ఇప్పుడు మీరు మీ విలువను తెలుసుకున్నావు. ఈ కాలంలో మీరు ఒక గొప్ప ఆత్మవిశ్వాసంతో నిలబడి ఉంటారు. మీ మాటల్లో, మీ చూపులో, మీ నడకలో కూడా ఓ కొత్త గ్లో ఉంటుంది. ఈ శుభకాలంలో ఒక ఆశ్చర్యకరమైన పరిచయం జరగబోతుంది. కానీ అంతా మీ చేతుల్లోనే ఉంది. గతాన్ని వదిలి భగవంతుని మీద నమ్మకం పెట్టుకుని ముందుకెళ్తే ఎవరూ ఆగనివ్వలేరు. ఇలాంటి వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి రావడం అనేది భవిష్యత్తు ముప్పు అని గుర్తించాలి. ఎందుకంటే గతంలో మీ జీవితంలో వారు చేసిన ద్రోహం వల్ల మీరు ఎంత బాధపడ్డారో అదే బాధ మళ్లీ రాకూడదని మీరు ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. ఈ సమయంలో మేషరాశివారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ కష్టాల్లో ఎవరు లేరో విజయంలో వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళు మీ విజయాన్ని ప్రేమిస్తున్నారు. అలాంటి ప్రేమలో నిజం ఉండదు. ఆ ప్రేమ, ఆ బంధం మీ జీవితాన్ని నిలిపివేస్తుంది. ఈ సమయంలో ఒక మార్పు గమనించబోతున్నారు. మీరు గతంలో బాధించారనే వారిని మర్చిపోతారు కాదు, మీరు వాళ్ళని గుర్తున్నా కూడా వారిని ప్రభావితం చేయకుండా జీవించడం నేర్చుకుంటారు. అదే అసలైన బలానికి సూచన. ఇప్పుడు మీరు చేసే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. మీరు ఏ పనిలో అయినా మీ హృదయంతో పనిచేస్తే, శ్రద్ధగా, నిజాయితీగా, అప్పుడు గ్రహబలమేమిటో, దైవకృప ఏమిటో మీరు ప్రత్యక్షంగా అనుభవిస్తారు. ఇకపై మీరు ఎదురయ్యే ప్రతి ఒక్కరిని ఓ ప్రశ్నతో పరిశీలించాలి. వాళ్ళు నా ప్రశాంతతను కాపాడతారా? లేక నాశనం చేస్తారా? ఈ ప్రశ్నకు సమాధానం మీకు స్పష్టంగా తెలిసినప్పుడు ఎవరిని జీవితంలోకి తీసుకోవాలో, ఎవరిలోంచి బయటపడాలో మీరు నిర్ణయించగలరు. ఈ దశలో మేషరాశివారు ఒక శక్తివంతమైన మార్గంలో నడవబోతున్నారు. ఇంకా ఒక విషయం, మీ జీవితంలో ఎప్పుడు మంచిగా మాట్లాడే, ఎప్పుడు మీకు హాయిగా కనిపించే ఒక వ్యక్తి, హృదయానికి హాని చేసే వ్యక్తిని గుర్తించండి. వాళ్ళు ఎవరో కాదు, మీ నిత్య జీవితంలో ఉండే వారు కూడా కావచ్చు. వాళ్ళ నిజస్వరూపాన్ని గ్రహించండి. ఇప్పుడు మీ జీవితంలోకి మళ్లీ రావాలని చూస్తున్న వారిని, ఎంత పాత బంధమో, ఎంత నమ్మకం పెట్టుకున్నవారైనా సరే, ఇకపై మీ హృదయంలోకి, మీ జీవిత మార్గంలోకి రానివ్వకండి. మేషరాశివారు ఈ దశలో ఓ మలుపు చూడబోతున్నారు. అక్కడికి వచ్చేటప్పుడు మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, మీమీద మీకు నమ్మకముంటే ఏ శక్తి మీను ఆపలేడు. భగవంతుడిపై భరోసా, మీకున్న ఆత్మవిశ్వాసమే మీ విజయానికి మూలాధారం.
ఈరోజు మీరు తీసుకునే జాగ్రత్తలు రేపటి మీ శ్రేయస్సుకు బాట వేసేవి. మీరు ఎప్పుడూ గెలుస్తారు. కానీ ఎవరి చేతికి కాదు, మీ చేతులు, మీ ప్రయత్నం, మీ భక్తి చేత. ఇక ఈరోజు మేషరాశివారి జీవితం గురించి తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదాలు.